వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. సామాన్యుడితో సుమన్ టీవీ, సామాన్యుల కోసం సుమన్ టీవీ. నేను ఇప్పటి వరకు 100+ డాక్టర్స్తో ఇంటర్వ్యూస్ అయితే చేశాను. అందులో కార్డియాలజీ, డర్మటాలజీ, న్యూరాలజీ, అదేవిధంగా ఆర్థోపెడిక్ సర్జన్స్ ఇలా చాలామందే ఉన్నారు. కానీ రీసెంట్గా 1 మంత్ బ్యాక్ ఒక డాక్టర్తో ఇంటర్వ్యూ చేశాను. లాప్రోస్కోపిక్ అండ్ లేజర్ సర్జన్ డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ నుంచి. ఆయనతో ఇంటర్వ్యూ అన్నప్పుడు మొదటిగా కొంచెం భయపడ్డాను. భయం కంటే కూడా సిగ్గు, మొహమాటం, బిడియం అని అనుకోవచ్చు. ఎందుకంటే నేను ఇప్పటివరకు పొలిటికల్ ఇంటర్వ్యూస్ చేశాను, అదేవిధంగా కొన్ని రకాల హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేశాను డాక్టర్స్ తోటి. సో ఈ ఇంటర్వ్యూ ఏంటంటే సుంతి ఆపరేషన్ అంటే సర్కంసేషన్, అదేవిధంగా పైల్స్కి సంబంధించిన ఇంటర్వ్యూస్ అనమాట. ఇవి చేస్తే నా సర్కిల్లో ఎలా ఉంటుంది, వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు అనేసి అనుకున్నాను. కానీ ఆ ఇంటర్వ్యూ చేసిన తర్వాత అక్కడ వచ్చిన కమెంట్ చూసి ఖచ్చితంగా దీనిపైన ఒక అవేర్నెస్ అయితే తీసుకొని రావాలి, మాకు తెలియని విషయాల గురించి మీరు చెప్పారు సార్ అని చెప్పేసి చాలా కమెంట్ అయితే చేశారు. అప్రిషియేషన్స్ చాలా అయితే వచ్చాయి. సో ఇప్పుడు దీన్ని 5 నిమిషాలు 6 నిమిషాలు కాకుండా మాకున్న డౌట్స్ అన్నీ కూడా ఒక క్వశ్చన్ రూపంలో మేము పెడుతూ ఉన్నాం సార్, దీన్ని సార్ని అడగండి అని చెప్పేసి అన్నారు. సార్ని రిక్వెస్ట్ చేశాను, ఒక పోడ్కాస్ట్ అయితే చేద్దాం సార్ అన్నాము. సో సార్ కూడా యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నారు. ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ నుంచి ప్రముఖ లాప్రోస్కోపిక్ అండ్ లేజర్ సర్జన్ డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. మరి ఇంకెందుకు ఆలస్యం, సార్తో చాలా వివరాలు అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే అండి. ఏంటంటే కొన్ని రకాల లిక్విడ్స్, లోషన్స్ ఉంటాయి కదా, అది సరిపోతుంది, మేము అది వాడాము, బట్ కొన్ని క్రీమ్స్ అది వాడాము, ఇప్పుడు మాకు ఫ్రీగానే అవుతుంది, దానికోసం సర్జరీ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదని ఒక కామెంట్ వచ్చింది. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ బెలనైటిస్ ఏదైతే డిజీజ్ ఉందో ఇది సెల్ఫ్ లిమిటింగ్ డిజీజ్. అంటే మీరు మందులు వాడినా వాడకపోయినా ఆటోమేటిక్గా తగ్గిపోతుంది, ఓకే, రిలాక్స్ అయిపోతుంది. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక అటాక్ వచ్చినప్పుడు 5 రోజులకో వారం రోజులకో మీరు మందులు వాడినా వాడకుండా తగ్గుతుంది. మళ్ళీ వారం 10 రోజుల తర్వాత నెలకు మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇట్లా ప్రతిసారి అటాక్ వచ్చి పోయినప్పుడల్లా ఆ ఎలాస్టిసిటీ ఉన్న చర్మం ఏదైతే ఉందో స్లోగా దగ్గరికి అయిపోతుంటుంది. సో మీరు బాగా గమనించుకుంటే కనుక స్టార్టింగ్లో ఉన్నంత ఎలాస్టిసిటీ కానీ వెనక్కి వచ్చే గుణం కానీ డయాబెటీస్లో ఒకసారి అటాక్ వచ్చిన తర్వాత తగ్గిపోతుంది. ఈ తగ్గడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకు స్లోగా ఇంటర్కోర్స్ చేసేటప్పుడు డిస్కంఫర్ట్ అనిపించడము, పెయిన్ఫుల్ అనిపించడము, దీనివల్ల మెల్లగా ఏమంటారు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ రావడము అండ్ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్స్ రావడము, ఇట్లాంటివన్నీ వాళ్ళకి తెలియకుండానే లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు అన్నట్టు. దానివల్లనే నేను డయాబెటీస్ వచ్చింది అంటే 2 జాగ్రత్తల కోసం నేను సర్జరీ చేయించుకోమని చెప్తుంటాను. మీతో ఇంటర్వ్యూ అన్నప్పుడు నేను ఫస్ట్ భయపడిపోయాను సార్, ఇంట్రడక్షన్లో కూడా చెప్పా. అంటే సర్కంసేషన్ దీనికి సంబంధించి ఎవరు చూస్తారు, ఒకవేళ చూసినా ఎందుకు ఇట్లాంటివి చేసావు, ముందంత పొలిటికల్ ఇంటర్వ్యూ చేసావు, తర్వాత మామూలుగా కొంచెం ఇట్లా హెల్త్ సైడ్ వచ్చావు, మళ్ళీ ఇవి చేస్తున్నావు అంటారేమో అనుకున్నా. కానీ చాలా నేను ఒక ఎంపీ ఎమ్మెల్యేలతో ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా రాని కాంప్లిమెంట్స్ అన్నీ అంటే మీలాంటి డాక్టర్లతో చేసినప్పుడు వచ్చింది, ముఖ్యంగా మీ వీడియో చేసినప్పుడు వచ్చింది. ఏంటంటే వాళ్ళు బయటికి చెప్పుకోలేరు సార్. నాకు పర్సనల్గా నా ఫ్రెండ్ సర్కిలే కాల్ చేసి, అరే మామ డాక్టర్ చెప్పాడు కదా, ఆ ప్రాబ్లం ఉందిరా నాకు, సో ఇంటర్ కోర్స్ చేసినప్పుడు ఆ ఫోర్త్ స్కిన్ అనేది చీలి బ్లడ్ బయటకు వచ్చింది, దానికి ఏంటి సొల్యూషన్, సారీ సార్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తా, వెళ్ళి మీట్ అవుతా, అంటే ఈ విధంగా ఉంది సార్. ఇది బయటికి చెప్పుకోలేని ఇది, కానీ ఒక ఎడ్యుకేషన్ చేస్తూ ఉన్నారు మీరు. దీనివల్ల ఓకే, ఒక పర్సన్కి ఇదే అయిపోయింది అని ఎట్లా అనిపించింది. ఇంకొకటి ఏంటంటే సార్, నేను మర్చిపోలేంది, సో అంటే మీరు ఇప్పుడు ఇంటర్వ్యూలో చెప్పలేదు కానీ నాకు బాగా గుర్తుంది మీరు చెప్పింది. సూసైడ్ వరకు వెళ్ళాడు ఒక పర్సన్. సో అతను చెప్పిన మాటలు ఒకసారి మీ ద్వారా ఏంటి సార్, అంటే ఏ సందర్భంలో అతను మిమ్మల్ని మీట్ అయ్యాడు, ఎందుకు సూసైడ్ చేసుకోవాలనుకున్నారు? నా దగ్గరికి వచ్చి యంగ్స్టర్స్ కొందరు పేషెంట్స్ ఉంటారు, వాళ్ళకి నిజంగా పాపము ఇల్లిటరేట్ అనను కానీ వాళ్ళు మంచి సాఫ్ట్వేర్ చేస్తుంటారు, బట్ అస్సలు అవగాహన ఉండదు వాళ్ళకి. మరి ఫ్రెండ్స్ ద్వారా కొంచెం అవగాహన ఉండాలి, బట్ అస్సలు అవగాహన ఉండదు. ఇట్లాంటి వాళ్ళకి ఏంటి అంటే ఆ చర్మం ఏదైతే ఉందో వెనక్కి పోవాలన్న సంగతి తెలియదు. సడన్గా నా వీడియో చూడంగానే అక్కడ ఇంకా మొత్తం గూగుల్లో సెర్చ్ చేయడం స్టార్ట్ చేస్తాను. సార్ ఏదో క్యాన్సర్ అన్నాడు, నాకు క్యాన్సర్ వచ్చేసేసింది, ఇంకా నేను పెళ్లి చేసుకున్న వేస్ట్, పెళ్లికి పనికిరాను, నేను పెళ్లి మీ ఇంట్లో చెప్పేస్తానని చెప్పి చాలా మంది వస్తుంటారు. రీసెంట్గా ఒక కరీంనగర్ పేషెంట్ అనుకుంటాను, సార్ నేను పెళ్లికి పనికి వస్తానా లేదా, నాకు పెళ్లి మీద హోప్స్ పోయినాయి మీరు చెప్పిన తర్వాత, నాకు అసలు చర్మం వెనక్కే పోతలేదు, అక్కడ చిన్న చిన్న పుండ్లలాగా అవుతున్నాయి, ఎందుకు ఆ పుండ్లు అవుతున్నాయి అంటే వాళ్ళు క్లీన్ చేసుకో, సో ఇంకా నేను పెళ్లికి రాను, మీరు మా పేరెంట్స్కి ఫోన్ చేసి చెప్పేసేయండి, నేను పెళ్లి చేసుకోను అని చెప్పేసి నా దగ్గర కూర్చున్నాడు. మళ్ళీ అతనికి మంచిగా కౌన్సిలింగ్ ఇచ్చి అంతా చేసి ఆ స్కిన్ తీస్తే బాగుంటుందని స్కిన్ తీసిన తర్వాత ఈజ్ హ్యాపీ. సో వాళ్ళకి ఏంటంటే ఈ అవగాహన లేకపోయేసరికి వాళ్ళు ఏదేదో ఊహించుకొని గూగుల్లో సెర్చ్ చేయగానే గూగుల్ ఎలా ఉంటుంది, అక్కడ ఏదైనా చిన్న అల్సర్ ఉందంటే ఫస్ట్ క్యాన్సర్ లక్షణాలు ఇవన్నీ ఇమీడియట్గా డాక్టర్ని సంప్రదించండి, మీరు డయాగ్నోజ్ చేసుకోండి అని చెప్తారు. దాంతో వాళ్ళకు ఆ మైండ్లో
మనం అది క్యాన్సర్ కాదు అన్నా కానీ డాక్టర్ కావాలని నా సాటిస్ఫాక్షన్ చెప్తలేడేమో, అది నిజంగానే క్యాన్సర్ ఉండొచ్చు అనే ఇదిలోకి వెళ్ళిపోయి సూసైడ్ థాట్స్ కూడా వస్తుంటాయి. కాబట్టి దీనికి పెద్దగా భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ ట్రీట్మెంట్ చాలా ఉన్నాయి కాబట్టి ఒకవేళ అది క్యాన్సర్ ఉన్నా కానీ పెద్దగా ప్రాబ్లం ఏమి ఉండదు. ఎందుకంటే పీనెక్టమీ అని వచ్చిన సర్జరీ చేసి దాన్ని సాల్వ్ చేసి. చాలా థ్యాంక్ యూ సార్, మీ వాల్యుబుల్ టైం అయితే మాకు ఇచ్చారు. సో దీని గురించి ఒక అవేర్నెస్ ఆల్రెడీ మీరు చేస్తూ వస్తున్నారు, కానీ మన వీడియోస్ కింద కమెంట్స్ పెట్టిన దాని ప్రకారం వాటికి కూడా మనం ఆన్సర్ చేద్దాం సార్ అన్నప్పుడు, లేదు నవీన్ ఖచ్చితంగా చేద్దామని చెప్పేసి స్టూడియోకి వచ్చారు. సో మంచి వాల్యుబుల్ టైం అయితే మాకు ఇచ్చారు. ఇది మొత్తానికి ఏంటంటే సర్కంషేషన్ కావచ్చు, పైల్స్ కావచ్చు, ఏదైనా వచ్చాయంటే మీలో మీరే బాధపడిపోయి భయపడిపోయి సో దానికి నుంచి దూరంగా పారిపోయే కంటే కూడా దీనికి సంబంధించి హైదరాబాద్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వాళ్ళ టీం అందరూ కూడా దీని గురించి చేస్తూ ఉన్నారు. అంటే సర్జరీలు అయితే చేస్తూ ఉన్నారు, ఎలాంటి పెయిన్ లేకుండా. ఏదైనా ఈ సర్కంషేషన్కి సంబంధించి అంటే సుంతి ఆపరేషన్కి సంబంధించి ఆ సెన్సిటివిటీ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం పెయిన్ అనిపిస్తుంది తప్ప మామూలుగా అయితే ఇది పెయిన్లెస్ ట్రీట్మెంట్ అని చెప్పేసి చెప్తున్నారు. ఈ ప్రాబ్లం ఉన్నవారైతే సార్ నెంబర్ కూడా కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. హాస్పిటల్ వారితో మీరు మాట్లాడచ్చు, అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.